దేవుని యొక్క సహనం, దేవుని యొక్క సహనం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనుషుల సహనం గురించి మనం మాట్లాడతాం. నీకు ఓర్పు కావాలి అంటాం, నీకు సహనం కావాలి అంటాం, నువ్వు మాట్లాడడం కొంచెం తగ్గించుకుంటే బాగుంది అంటాం. కానీ ఈ పాఠంలో కుమ్మరి దగ్గర నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవుని యొక్క సహనాన్ని ఇక్కడ మనం చూస్తాం. దేవుని యొక్క సహనం ఈ 4వ వచనంలో ఉంటుంది. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే ఆ పాత్ర పగిలిపోయింది. పగిలిపోయిన పాత్ర ఇంకా కుమ్మరి వాని చేతిలోనే ఉన్నది. కుమ్మరి వాడి 2 చేతుల్లోనే ఉంది ఇంకా ఆ పాత్ర, అంటే ఇంకా భద్రంగానే ఉంది. కుమ్మరేమో మన దేవుడు, ఆ మట్టి ముద్ద నువ్వు నేను. కుమ్మరేమో దేవుడు, ఆ మట్టి ముద్దేమో నువ్వు నేను. ఆ పగిలిపోయిన పాత్ర ఆ కుమ్మరి యొక్క 2 చేతుల్లోనూ ఉంది. ఆ కుమ్మరి పాత్ర చేతుల్లో ఉన్నది అంటే నీకు నాకు భద్రంగా ఉందని అర్థం. అందుకే ఇక్కడ 4వ వచనంలో ఉంటది, ఆ జిగట మన్ను మరలా తీసుకొని పగిలిపోయిన పాత్రను, పాడైపోయిన పాత్రను తిరిగి మంచి పాత్రగా, ఆయనకు ఇష్టమైన పాత్రగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. మన జీవితాల్లో ఒక్కసారి వెనక్కి చూస్తే ఎన్నోసార్లు మనం పగిలిపోయాం. దేవునికి అవిధేయులు అయిన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితం మనకుంది. దేవునికి బాధ పెట్టిన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. అయితే ఆ దేవుడు నీ పట్ల, నా పట్ల సహనాన్ని చూపిస్తున్నాడు. ఆయన సహనాన్ని చూపిస్తున్నాడు. పాత్ర పగిలిపోయిన వెంటనే ఆ మట్టి ముద్దను పారవేసి అక్కడున్న ఇంకో మంచి మట్టి ముద్దను తీసుకోలేదు. ఏదైతే పగిలిపోయిందో ఆ మట్టిని తీసుకొని తిరిగి మంచి పాత్రగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన చిత్తం, ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం మీ జీవితాల్లో నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా.